అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందారి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్ని ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, మహాకనికరం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. శనివారమునైనా నీ వాక్యాన్ని గ్రహించుకొనగలిగే జ్ఞానమును ప్రభువా, వినగలిగే చెవులను మా ఎల్లరకు మీరు అందించుము. మా హృదయములను ప్రభువా నీ వాక్యముతో నింపి నీవు మహిమ పొందులాగున నీ వాక్యాన్ని మాకు వినిపించుము. నీ కార్యక్రమాలను నీవే జరిగించుకుని మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడుకు యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, ఫలములు, వరములు, ధన్యతలు ప్రభు మనెల్లరికి అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క ప్రియమైన సంగమా, మరి ఈ యొక్క అక్టోబర్ నెల మత సంస్కరణ దినమై ఉన్నది. లేదంటే కనుక బైబిల్ పండుగగా మనం చేసుకునే దినాలు అయ్యి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దినాల్లో బైబిల్ గురించి, దేవుని యొక్క వాక్యము గురించి, దేవుని యొక్క గ్రంథము గురించి మనం ధ్యానించుకోవలసిన, తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఎంతో ఉన్నది. ఎందుకు ఈ మాట మనం నేర్చుకోవాలనిస్తుందంటే, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ బ్రతుకులో బైబిల్ గ్రంథము లేనిదే క్రైస్తవునికి విలువ లేదు. బైబిల్ గ్రంథము లేనిదే క్రైస్తవునికి మరి జీవనకరమైన స్థితి లేదు. క్రైస్తవునిగా బ్రతుకుతున్నాము. దానికి కారణం ఏంటనిస్తుంటే దేవుడు అందించిన అమూల్యమైన వాక్యమై ఉన్నది. అందుకనే మన తండ్రి గారు కూడా ఆదివారపు ఆరాధనలో అయ్యగారి ద్వారా రాయించింది, వెండి బంగారముల కంటే గొప్ప దానముని గ్రంథమును మాకు ధారాళముగా నీవు దయచేస్తున్నావని చెప్పి ప్రభు ఎంతగానో మరి రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క బైబిల్ గ్రంథం గురించి మనం తెలుసుకోవడానికి, ధ్యానించుకోవడానికి ప్రాముఖ్యత ఏమిటి అని మనం గ్రహించినట్లయితే కనుక, దేవుని వాక్యం మన దగ్గరికి చేరటానికి, దేవుని వాక్యం మన దగ్గరికి రావటానికి, దైవవాక్యము మనలోనికి బ్రతకటానికి ఎంతోమంది హతసాక్షులై ఉండొచ్చు, దైవజనాంగమై ఉండొచ్చు, భూలోక పరిశుద్ధులై ఉండొచ్చు, లేదంటే కనుక పరలోక పరిశుద్ధుల యొక్క ప్రేరేపణ అయి ఉండొచ్చు, దైవ సంకల్పమై ఉండొచ్చు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనకు అందించడం అనేది జరిగింది. అందుకనే అన్ని మతాలకు ఒక గ్రంథం అయితే కనుక ఈ యొక్క క్రైస్తవ మతంలో కూడా అట్లాగున్నే దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన గ్రంథము, మనకి జీవకరమైన గ్రంథము, మనకు నీతికరమైన గ్రంథము, మనకు దేవుని శక్తికరమైన గ్రంథము ఈ బైబిల్ గ్రంథమై ఉన్నది. కనుక ఈ బైబిల్ గ్రంథం గురించి కొన్ని విషయాలు చారిత్రాత్మకంగా మనం తెలుసుకుందారు. మొట్టమొదటిసారి ఈ బైబిల్ అను పదము ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా దీన్ని కాయిన్ చేశారు, ఫామ్ చేశారు అనేది మనం తెలుసుకోగలిగిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా బైబిల్ అను మాట ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే, చరిత్ర ప్రకారము మనం గమనిస్తే కనుక గేబాల్ అనే సిటీ ఉంది. ఈ యొక్క గేబాల్ అనే సిటీ పోర్ట్ సిటీ లాంటిది ఆనాటి కాలంలో. ఇంచుమించుగా నేను ఎప్పటి చరిత్ర చెబుతున్నాను అనేసి అంటే, మరి బైబిల్ యొక్క చరిత్రకు పునాదులు వేసిన పట్టణాల గురించి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ అను మాట ఎక్కడి నుండి వచ్చిందో మరి తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ గేబాల్ ప్రాంతం ఎక్కడ ఉంది అని మనం జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, మరి ఈజిప్ట్ దేశంలో ఇంచుమించుగా ఆ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి ఈ గేబాల్ సిటీకి ప్రాముఖ్యత ఏమిటి, బైబిల్కి ఉన్న సంబంధం ఏంటి అనేసి మనం గమనిస్తే కనుక, ఈ గేబాల్ సిటీలో ఉన్న ప్రాముఖ్యమైన మరి ప్రకృతి సంబంధమైన సంపద ఏమిటి అనేసి మనం గ్రహించినట్లయితే, అక్కడ పెరిగే గడ్డి ఉన్నది. ఈ గడ్డి ఆనాటి కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగినది. కారణం ఏంటనేసి ఈజిప్ట్ దేశంలో విలువైన మాటలు కానీ, విలువైన ఆస్తులు కానీ, విలువైన మరి రాత సంబంధమైన లిఖితపూర్వకమైనవి దేని మీద రాసేవారు అనేసి ఈ యొక్క గడ్డితో తయారు చేసిన పెపరీస్ అనే ఈ యొక్క పేపర్ మీద, పత్రాల మీద వ్రాయటం అనేది చరిత్రపూర్వక ఆధారాలు అయి ఉన్నవి. ఈ గేబాల్ సిటీ దేనికి ప్రాముఖ్యత అనేసి ఈ యొక్క పెపరీస్ అనే గడ్డికి ప్రాముఖ్యత కలిగినది. అందుకనే
ఈ గేబాల్ ప్రాంతంలో నుంచి వచ్చిన గడ్డిని ఈజిప్టియన్స్ అనగా ఐగుప్తు దేశులు ఏమని పిలిచేవారు అనేసినంటే బిబ్లియోస్ అని పిలిచేవారు. ఈ బిబ్లియోస్ అనే పదము నుండి వచ్చినదే బిబ్లియా. ఈ బిబ్లియా పదము నుండి వచ్చినదే బైబిల్. మరొకసారి క్లుప్తంగా నేను చెబుతున్నాను. గేబాల్ ప్రాంతంలో పెరిగే గడ్డిని ఆనాటి కాలంలో ఐగుప్తు దేశంలో లిఖితపూర్వకమైన విలువైన రాతలు రాయటానికి పత్రాలుగా ఉపయోగించేవారు. ఈ పత్రాలు కలిగిన స్థితిని వారు వినియోగించుకునేవారు. కాబట్టి ఈ గేబాల్ సిటీలో ఉన్న గడ్డిని ఐగుప్తులు ఏమని పిలిచేవారు అనేసి అంటే బిబ్లియోస్ అని పిలిచేవారు. ఈ బిబ్లియోస్ అనే పిలువబడిన ఈ గడ్డి ద్వారా వచ్చిన మాటలో నుంచి వచ్చిందే బిబ్లియా. ఈ బిబ్లియా అన్న పదము గ్రీకు దేశానికి, గ్రీకు లాంగ్వేజ్కి సంబంధించింది. ఈ బిబ్లియాలో నుంచి వచ్చిన పదమే బైబిల్ అను పదము. ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనిస్తే గనక బైబిల్ గ్రంథంలో కూడా దేవుని మాట, దేవుడు మాట్లాడిన మాట రాతి మీద రాయటం మనం చూస్తాం, చర్మము మీద రాయటం మనం చూస్తాం. దేవుడు గోడల మీద కూడా తన చేతివ్రాళ్ళతో వ్రాయటం అనేది మనం చూస్తాం. ఎందుకు దేవుడు రాతకు ఇంత ప్రాముఖ్యతనిచ్చాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యము జీవమైన వాక్యము కాబట్టి, వెలుగైన వాక్యము కాబట్టి, నీతికరమైన వాక్యము కాబట్టి, సంతోషాన్ని ఇచ్చే వాక్యము కాబట్టి, ఆనందాన్ని పెంచే వాక్యము కాబట్టి, వాగ్దానముతో నింపబడిన వాక్యము కాబట్టి, ప్రవచనాలతో నింపబడిన వాక్యము కాబట్టి, ఈ వాక్యము యొక్క విలువను విశ్వాసికి అందించటానికి ప్రభువు ఏం చేశారనిసరంటే సృష్టిని కూడా వాడుకున్నారు. సృష్టిలో కూడా దేవుని యొక్క కార్యక్రమాలు చక్కబెట్టడానికి, దేవుని యొక్క కార్యక్రమాలు నిలవటానికి, సృష్టి కూడా దేవుని యొక్క స్థితిని మహిమపరచడానికి, దేవుని వాక్యాన్ని బ్రతికించటానికి, దేవుని వాక్యాన్ని పోషించటానికి, దేవుని వాక్యాన్ని మనలో జీవింపచేయటానికి ఆనాటి కాలము మొదలుకొని అనగా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఈనాటి కాలము వరకు కూడా 7 సంఘాల్లో ఉన్న 7వ సంఘములో ఉన్నటువంటి మన సంఘ కాలము వరకు కూడా దేవుని యొక్క వాక్యము సృష్టి ద్వారా పనిచేయుచున్నది. సృష్టి కూడా దేవుని వాక్యము కొరకై పనిచేసేదై ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎట్లాగ తయారు చేసేవారనిసరంటే మొట్టమొదటిసారి బైబిల్ని రాసింది బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసినట్లయితే కనుక, జాగ్రత్తగా వాక్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే మొట్టమొదట ఆధారు లేదంటే మొట్టమొదటి రచయిత ఎవరనిసనంటే దేవుడైన యెహోవాయే. బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిసారి రాసింది దేవుడు తన స్వహస్తాలతోటి రాతి మీద రాసి, ఆ రాతి పలకను, వాక్యము కలిగిన రాతి పలకను ప్రవక్త అయిన మోషే గారికి అప్పగించి, ప్రవక్త అయిన మోషే గారి ద్వారా ఇశ్రాయేళ్ళందరికి అప్పగించి, ఇశ్రాయేళ్ళ పెద్దల ద్వారా దానిని ప్రాచుర్యంలోనికి తీసుకురావాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఇటువంటి ప్రణాళిక కలిగిన ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం బ్రతికించుకోవడానికి, నేర్చుకోవడానికి చరిత్ర మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క మొట్టమొదటిసారి ఈ యొక్క దేవుని వాక్యాన్ని దేని మీద రాసేవారని అంటే పురాతన కాలంలో ఇదివరకు చెబుతున్నట్లు, ఇదివరకు చరిత్ర చెబుతున్నట్లు మొట్టమొదటి వాక్యాన్ని దేవుడు రాయించింది ఎక్కడ రాశారని అంటే ఈ యొక్క బిబ్లియోస్ అనే గడ్డి మీద రాశారు. మరికొద్ది కాలానికి ఈ పత్రాలు తొందరగా పాడైపోవటాన్ని బట్టి ఆనాటి కాలంలో ఇశ్రాయేలులో కొంతమంది శాస్త్రులుగా పిలువబడేవారు. ఈ శాస్త్రులు కూడా ఏం చేశారని అంటే దేవుని వాక్యాన్ని బ్రతికించటానికి, వీరు దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను తరతరాలకి అందించటానికి తమ జీవితాలను అంకితం చేశారు. తమ జీవితాలను ఎన్నోసార్లు త్యాగం చేసినట్టుగా మనం చూడగలుగుతాం చరిత్రను బట్టి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ఈ స్క్రైబ్స్ అనేవాళ్ళు లేదంటే కనుక ఈ శాస్త్రులు అనేవారి యొక్క వృత్తి ఏమిటనిసరంటే దేవాలయంలో బోధించవలసిన వాక్యాన్ని తరతరాలు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడి వాగ్దానాన్ని పంచిపెట్టడానికి, దేవుని వాగ్దానాన్ని ఫలింపులోనికి తీసుకురావటానికి, దేవుని వాగ్దానాన్ని వృద్ధిలోనికి తీసుకురావటానికి, నెరవేర్పులోనికి తీసుకురావటానికి ఈ శాస్త్రులు అనేవారు ఏం చేసేవారనిసరంటే ఈ యొక్క పెపరీసు ఈ యొక్క స్థితి నుంచి ఏం చేశారనిసరంటే జంతువులను వాడటం అనేది, జంతు చర్మాలను వాడటం అనేది జరిగింది. ఎటువంటి జంతు చర్మాలని జాగ్రత్తగా వాక్యాన్ని చూసినట్లయితే కనుక
లేవీకాండంలో ప్రభు వేటినైతే పరిశుద్ధం అని చెప్పాడో, వేటినైతే పరిశుద్ధమైన స్థితిలో దేవుడు వాక్య ప్రకారం ఎంచబడినవో, వేటినైతే దేవుని వాక్య ప్రకారము దేవుడి కార్యక్రమాలను ఫలింపడానికి ఏ జంతువులనైతే దేవుడు పరిశుద్ధంగా వాడమని చెప్పి ఉన్నాడో, ఆ పరిశుద్ధమైన జంతువు యొక్క చర్మాలను ఈ యొక్క శాస్త్రులు ఏం చేసేవారనిసనంటే దేవుని వాక్యాలు రాయటానికి ఉపయోగించేవారు. వీటి చర్మాలపై దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు మోషేకి ఇచ్చిన నిబంధనను, దేవుడు మోషేకి ఇచ్చిన కట్టడలను, దేవుడు మోషేకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా తరతరాలు అందించటానికి లేత దూడలను, లేత గొర్రె పిల్లలను, లేత మేకపిల్లలను ఉపయోగించి ఏం చేసేవారనిసనంటే ఈ వాక్యము కొరకు కొన్ని జంతువులను పెంచి ఆ జంతువులను పుట్టిన తర్వాత లేతగా ఉన్న వయసులోనే వాటిని వధించి ఆ లేత వయసులో ఉన్న చర్మాన్ని ఎండగట్టి ఏం చేసేవారంటే వాటి మీద వాక్యాన్ని ఈ యొక్క శాస్త్రులు తమ చేతితోటి కళంకము లేకుండా రాసేవారు. ఈ శాస్త్రులు ఆనాటి కాలంలో ఎప్పుడైనా సరే యెహోవా అను పదము వలసి వస్తే కనుక అప్పటి వరకు ఉపయోగించిన సిరను అక్కడ వరకు ఉపయోగించి యెహోవా అను మాట వచ్చినప్పుడు కొత్త సిరాను తీసుకొని ఆ కొత్త సిరాతో రాయక ముందు వారు ఏం చేసేవారంటే పరిశుద్ధంగా స్నానము చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని దేవునికి మరలా స్తుతించుతూ, ప్రభువా ఇంతవరకు మేము వాక్యాన్ని రాసాం, మరలా నీ నామము రాయటానికి మేము సరిపడమయ్యా, మా చేతులు పరిశుద్ధమైనవి కాదు కనుక నీ పరిశుద్ధతను మాకు అందించి మరలా నీవు ఈ రాతను నీ పరిపూర్ణమైన ఆత్మతోటి పరిశుద్ధపరుచుకొని నీవే ఫలింపులోనికి వచ్చులాగన ప్రభా, నీ వాక్యము వెలుగులోనికి వచ్చులాగన నీవే నడిపించుకో ప్రభా అని చెప్పి ఆనాటి శాస్త్రులు ఏం చేసేవారని అంటే మరలా దేవుడైన యెహోవా అని వ్రాసేవారు. ప్రియమైన సంగమా, దేవుని సహవాసులారా, ఎందుకు మనం ఈ యొక్క చరిత్రను మనం గమనించుకోవలసి వచ్చిందని అంటే దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు. దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణము, దేవా నీవు అతి పరిశుద్ధుడై ఉన్నావు కాబట్టి మేమును పరిశుద్ధమై ఉండవలసింది. దేవుడి యొక్క పరిశుద్ధతను మనం బ్రతికించవలసింది ఏ స్థితిలో అంటే దైవవాక్యాన్ని ఫలింపులోనికి తీసుకుని వచ్చే స్థితి, పరిశుద్ధతను సంపాదించుకునే స్థితి. అందుకని ప్రభువు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, చరిత్రను బట్టి మనం గమనిస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు కూడా ఈ యొక్క ఇంచుమించు 40 మందికి పైగా ఈ యొక్క ప్రవక్తలు అవ్వచ్చు, చిన్న ప్రవక్తలు అవ్వచ్చు, పెద్ద ప్రవక్తలు అవ్వచ్చు, లేదంటే కనుక దేవుడైన యెహోవా ప్రారంభించిన ఈ దైవ గ్రంథాన్ని బహిరంగంగా అయితే దేవుడు ప్రారంభించాడు. దేవుడు రాతను పోగొట్టుకున్న ఇశ్రాయేలు తర్వాత మరలా దేవుడే రాతిని చెక్కించి మోషే రాశాడు. మోషే గారు మొట్టమొదటి 5 గ్రంథాలను ఎలాగైతే రాశారో, కడపటి గ్రంథమైన ఆ ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారు కూడా బైబిల్ గ్రంథంలో 5 గ్రంథాలు రాశారు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాలని అంటే దేవుడు పరిశుద్ధత కలిగిన ప్రవక్తల ద్వారా దేవుడు వాక్యాన్ని రాయించుకున్నాడు. అందుకనే ప్రవక్తలు అనేవారు, గొప్పవారు అనేవారు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఏమని అంటారని అంటే, అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారు అంటారు, ఈ యొక్క బైబిల్ని ఏమని అంటే బైబిల్ గ్రంథము దేవుని యొక్క స్థితిలోను మానవుల యొక్క స్థితిలోను సంబంధాన్ని కలుగు చేసేది, కమ్యూనికేషన్ను అందించేది, ఈ యొక్క సంబంధాన్ని ఏర్పరిచే గ్రంథము, దేవునికి మానవునికి సంబంధాన్ని ఏర్పరిచే గ్రంథము. ఈ ప్రపంచంలో ఏమన్నా గ్రంథం ఉందని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఓ విశ్వాసి, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క సంఘములో ఉండి, దేవుని యొక్క ప్రణాళికలో ఉండి, దేవుని యొక్క పరిశుద్ధతను బ్రతికించుకోవాలని అంటే మన కుటుంబాల్లో కూడా, మన బ్రతుకులో కూడా, మన బిడ్డల్లో కూడా, మన సంఘాల్లో కూడా, మన విశ్వాసంలో కూడా దేవుని వాక్య సంబంధమైన స్థితిని మనం బ్రతికించుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే శాస్త్రులు అనేవారు తరతరాలకు మోషేకి అందించిన కట్టడను బట్టి, మోషేకి బోధించిన మాటను బట్టి, ఏ మాటలైతే నీకు చెబుతున్నానో, ఏ ఆజ్ఞలైతే నీకు చెబుతున్నానో ఇవి తరతరాలకి కూడా నువ్వు బోధించాలి, ఇది నిత్య నిబంధన అని చెప్పారు. మనం కూడా క్రైస్తవులుగా ఉండి మన బోధను, మన యొక్క మాటను అనగా దేవుని మాటను, దేవుని బోధను ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో దేవుని వాక్యాన్ని బ్రతికించుకోవడమే దేవుని నీతిని జరిగించటం. దేవుని వాక్యాన్ని బ్రతికించుకోవడమే దేవుని యొక్క నీతిని ఫలింపులోనికి తీసుకురావటం. మన నీతి
కంటే దేవుని నీతి ఉన్నతమైనది. మనకు తోచిన భక్తితో కాదు కానీ, మనకి అందించిన స్థితితో కాదు కానీ, మనకు తోచిన భక్తి విధానాలతో కాదు కానీ, దైవ సంబంధమైన తలంపుతో, దైవ సంబంధమైన స్థితిలో ఆనాడు అతి పరిశుద్ధుడైన దేవుడి దగ్గర ప్రవక్తలు ఎంతటి పరిశుద్ధత కలిగి దేవుని వాక్యాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నారో, అటువంటి అతి పరిశుద్ధత కలిగిన లక్షణాన్ని విశ్వాసిగా మనం కూడా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, ధ్యానించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను అనగా, మనమందరము కూడా దేవుని వాక్యము వలన బ్రతుకుతున్న వారము. అందుకనే అయ్యగారు అన్నమాట, దేవుడు దీవించుచున్నాడు కాబట్టి మనం జీవించుచున్నాం. దేవుని వాక్యము మనకు దీవునిచ్చేది కాబట్టే, దేవుని వాక్య ప్రకారం నడవబడుతున్నాం కాబట్టే మనం బ్రతుకుచున్నాం. మన యొక్క బ్రతుకులు దీవెనకరంగా నడిపించబడుచున్నాయి. అందుకనే దేవుని ప్రియమైన సంగమా, ఐగుప్తు దేశంలో వారు లోకాన్ని చూశారు కానీ, ఆ లోకాన్ని కూడా శాస్త్రులు అనేవారు, పరిసయ్యులు అనేవారు, ఇశ్రాయేలు అనేవారు ఈ లోకంలో ఉన్న క్రియ దేవునికి ఎలాగ ఉపయోగపడుతుంది, దేవుని మాటను ఎలాగ శాశ్వతంగా స్థిరపరుస్తాం, దేవుని మాటను ఏ విధంగా మనం సుస్థిరపరిచి మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఏ విధంగా అందించాలి అన్న ఆలోచనతో ఆనాటి ఇశ్రాయేలీలు, దైవ జనాంగము ఇశ్రాయేలీలైన వారు దేవుని సృష్టిలో వాటిని దేవుని కార్యక్రమాలకి వాడటం అనేది ప్రారంభించింది. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానని అంటే, దేవుడు మనకిచ్చిన సృష్టి, మన కుటుంబం అవ్వచ్చు, మన బిడ్డలు అవ్వచ్చు, మన చేతి పనులు అవ్వచ్చు, మన బ్రతుకులో ఉన్న దేవుని యొక్క ఫలింపు అవ్వచ్చు, వీటిని దేవుని విషయంలో ఏ స్థితిలో దేవుని వాక్యాన్ని బ్రతికించటానికి, దేవుని వాక్యాన్ని జీవింపచేయటానికి, దేవుని వాక్యాన్ని తలంపుల్లో స్థిరపరచడానికి, దేవుని వాక్యాన్ని వృద్ధిలోనికి తరతరాలకి పరిశుద్ధంగా అందించడానికి ఏ స్థితిలో మనం ఉంటున్నామనేది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, శాస్త్రులు అనేవారు దేవుని యొక్క పట్ల, దేవుని వాక్యం పట్ల నిబద్ధత కలిగి దేవుని వాక్యాన్ని బ్రతికించడానికి తరతరాలు కూడా యూదుల్లో సోఫీర్ అనే ఈ యొక్క తెగవారు ఏం చేశారనేసి అంటే, ఆ తెగవారు, సోఫర్ అనే తెగవారు ఈ బైబిల్ గ్రంథాన్ని బ్రతికించటానికి తరతరాలు కూడా నిబంధన కలిగిన శాస్త్రులై ఉన్నారు. కానీ వీరు దేవుని యొక్క కాలంలోనికి వచ్చేటప్పుడు కనుక, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి వీరిలో అతిశయం కలిగింది. వీరిలో దేవుని వాక్యాన్ని బ్రతికించేవారే, కానీ ఆ దేవుడు, వాక్యమైన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు చూడలేకపోయారు. ఎందుకు ఈ మాట మీకు తెలియచేస్తున్నా అంటే, ఈరోజు సంఘంలో మనం వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్న మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామా? వాక్యం వింటున్న మనం దేవుణ్ణి చూపించగలుగుతున్నామా? వాక్యం వింటున్న మనం దేవుని క్రియలను జరిగించుచున్నామా? అందుకనే ప్రభువు అంటున్న మాట, క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది. అందుకనే ప్రభువు కూడా శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని పిలిచినప్పుడు ఒక మాట అన్నాడు, మీరు పైకి సున్నము కొట్టు, వారి సమాధుల వలె ఉన్నారు, కానీ సమాధి లోపల ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. జీవం ఉంటుందా? ఉండదు. కానీ తరతరాలు వాక్యాన్ని బ్రతికించిన వారు వారిలో వాక్యాన్ని ఆత్మీయ జీవితంతో పోషించుకోలేకపోయారు, జీవించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చినప్పుడు, అయ్యా మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ, లేదంటే కనుక ఆ ఆజ్ఞలన్నింటిలో విలువైన ఆజ్ఞ ఏదయ్యా అనిస్తారంటే, ప్రభు అంటున్న మాట ఏం మాట అనిస్తుంటే, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించుము. ఎందుకు ఈ మాట మనం నేర్చుకోవాలనిస్తుందంటే, బైబిల్ గ్రంథం గురించి మనం తెలుసుకోకముందు భక్తులు చేసిన, దేవుడు వేసిన పునాదిని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు వేసిన పునాదిలో, ఆ పునాదిని బట్టి మనం ఉన్నామా? మానవులు వేసిన పునాదిని బట్టి ఉన్నామా? ఈ పునాది ఎటువంటి పునాది అయి ఉండాలనిస్తుందంటే, దేవుని వాక్యానికి, దేవుని వాక్యము కలిగిన వారు విలువిస్తారు. దేవుని వాక్యము కలిగిన వారు దేవుని మాటకు విలువిస్తారు. దేవుని వాక్యముకి విలువిచ్చడి వారు దేవుని ప్రజలకు విలువిస్తారు, దేవుని నీతికి విలువిస్తారు, దేవుని యథార్థతకు విలువిస్తారు, దేవుని పరిశుద్ధతకు విలువిస్తారు. అందుకనే దేవుడు ఎంచుకున్న ఈ ప్రజలలో ఎన్ని అడ్డులు వచ్చినా, ఎంత దుస్థితిలోనికి వెళ్ళిపోయినా, వీరు చెరలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా
దేవుని వాక్యాన్ని బ్రతికించడానికే యూదుల యొక్క గుండె చప్పుడు ఎప్పుడు నిరంతరము కూడా కొట్టుకుంటూనే ఉంది. ఈరోజు మన గుండె దేనికోసం కొట్టుకుంటుంది? యూదులు చెరలోనికి వెళ్ళిపోయినా సరే, వారి కాని ప్రాంతాల్లోనికి వెళ్ళినా సరే, వారికి తెలియని స్థలాల్లోనికి వెళ్ళినా సరే, వారు మాట్లాడలేని భాషా ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా యూదులు ఆ తెలియలేని భాషలో కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని వారికి నేర్పించడం అనేది, తెలియని భాషను నేర్చుకొని దేవుని భాషను ఆ తెలియని భాషల వారికి తెలియచెప్పడానికి ఆ భాషను నేర్చుకొని ఇంకొక భాషలోనికి కూడా తర్జుమా చేస్తారు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యముగా మనకి 2 భాషలు కనిపిస్తాయి. ఒకటి హీబ్రూ భాష, రెండవది అరమిక్ భాష. హీబ్రూ భాష వాస్తవంగా స్వతహాగా సొంతంగా ఎవరి భాష అనేసినంటే యూదుల భాష ఉన్నది. కానీ ఈ యూదులు మరలా చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఈ యొక్క చెరలోనికి వెళ్ళినప్పుడు ఈ చెరలో రాసిన గ్రంథాలు దానియేలు గ్రంథం అవ్వచ్చు, ఎజ్రా గ్రంథం అవ్వచ్చు, ఈ గ్రంథాలు వాస్తవంగా హీబ్రూ భాషలోని కాదు కానీ అరమిక్ భాషలో రాసిన భాషలై ఉన్నాయి. ఎందుకు ఈ మాట మనం నేర్చుకోవాల్సింది అనిసినంటే, దేవుని యొక్క వాక్యాన్ని విస్తారపరచడానికి, విస్తరింప చేయటానికి, వ్యాప్తి చేయటానికి తన ప్రజలను తన వారిగా ఎంచుకొని లోకములో శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలో కూడా యూదులు ఏం చేశారనిసినంటే దేవుని వాక్యాన్ని బ్రతికించారు. ఈనాటి కాలంలో మనకు తెలిసిన భాషతో మనం దేవుని వాక్యాన్ని కనీసం మనం బ్రతికించటానికి మనం మొగ్గు చూపుతున్నామా? ఎందుకు ఈ మాట అంటున్నాననిసినంటే దేవుని మాట చెబుతున్న మాట, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. మరి ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క వాక్యం ఇంకా ఉంది కాబట్టి మరొకసారి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి తర్వాత ఎపిసోడ్లో ఈ వాక్యాన్ని కొనసాగించేసి ధన్యత ప్రభు మనకి, మన కుటుంబాలకు, మన సంఘాలకు మెండుగా నిండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి మహిమ కలిగిన తండ్రి, అయ్యా విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారంగా, విత్తబడిన వాక్యము నాయన మీ సన్నిధికి అంగీకారంగా, వినిచున్న వారికి శోభిల్లుకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా వారి బ్రతుకులలో వాక్యము నడిపించులాగున నైనా నువ్వు మొట్టమొదటే వాక్యమై ఉన్నావు. ఆ వాక్యాన్ని మాకు జీవగ్రంథంగా ఇచ్చావు. ఈ జీవగ్రంథాన్ని జీవింపకం చేసుకునే ధన్యత మాకు, మా కుటుంబాలకు మెండుగా నిండుగా అందించి నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని వాక్యనాథుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, వాక్య జీవపు వెలుగులు ప్రభు మనకి, మన కుటుంబాలకు, చేతి పనులకు, వ్యాపారాలకు, అలాగున్నే ఆత్మీయ కార్యక్రమాలకు మెండుగా అందించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన అయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాస
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.